టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కడూరు చిన్న అప్పను సిట్ అరెస్ట్ చేసింది. అయితే రుయాలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించింది. ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా కూడా ఆసక్తి లేపుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికలు ముగిసే వరకు కూడా ఆయన పీఏగా కొనసాగారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని చెప్పి సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్, విశాఖపట్నం సిబిఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు అలాగే ముగ్గురు సీఐలు సుదీర్ఘంగా విచారించిన అనంతరం అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం చూస్తున్నాము వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉంటూ ఈ 10 ఏళ్లలో ఈయన చేసిన అక్రమాలేంటి, అప్పన్న చేసిన అక్రమాలేంటి, ఈ టీటీడీలో ఏదైతే కల్తీ నెయ్యి ఉందో దీంట్లో కూడా ఈయన పాత్ర కీలకంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ఏంటి అసలు ఈయన ఎక్కడ స్టార్ట్ చేశారు, సో ఏమేమి చేశారు, ఒకసారి అప్డేట్ ఇస్తారా? దీనికి సంబంధించి కల్తీ వ్యవహారం అనేది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు వీళ్ళందరితో కూర్చొని ఎన్డీఏ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితో ఒక సమావేశం జరిపినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత నుంచి కూడా పరిస్థితి తీవ్రమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఆవు నెయ్యిని అంత తక్కువగా ఎలా ఇస్తారు ఏంటనేది హడావుడి అయితే జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి అటు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు, సిబిఐ అధికారులు అలాగే ఇటు రాష్ట్రంలోని పోలీస్ అధికారులు వీళ్ళందరూ ఐపీఎస్ స్థాయిలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా దీనికి సంబంధించి అదే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడనే వచ్చింది, అలాగే ఇటు తమిళనాడుకున్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆరాధీయటం మొదలు పెట్టారు. ఏఆర్ డైరీ ఆ వ్యవహారాలు ఏంటి, వాళ్ళు అసలు నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు ఆ గతంలో కర్ణాటక నుంచి వచ్చే నెయ్యిని ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే పలువురు కీలక వ్యక్తులను కూడా విచారించడం జరిగింది. ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో కడూరు చిన్న అప్పన్నను కాసేపటి క్రితం నిన్న సిట్ అధికారులు విచారించడం, ఇక నేడు నిన్నే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన అరెస్ట్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి అని అంటే కల్తీ నెయ్యి సరఫరాలో ఈయన కీలకంగా ఉన్నారు అనేది సిట్ అధికారులు భావించినట్టుగా కూడా సమాచారం. అలాగే విచారణకు కూడా సిట్ అధికారులకు ఇతను సహకరించలేదు, అడిగిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు, దాటవేత సమాధానాలను కూడా ఇవ్వటం జరుగుతుంది అనేది సిట్ అధికారులు గుర్తించారు. దీంతోనే సిట్ కార్యాలయంలో ఆయన ప్రశ్నించిన తర్వాత వైద్య పరీక్షల కోసం రియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇక ఈయనపై ప్రధానంగా సిట్ అధికారులు మోపిన అభియోగాల ప్రకారం ఈ కల్తీ మొత్తం వ్యవహారం మొత్తాన్ని కూడా ఈయనే పర్యవేక్షించారు. నాణ్యత తగ్గించి టీటీడీకి అందించడం, అలాగే ధర తక్కువగానే కారణంతో దీన్ని ఎక్కడి నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడంలో ఆయనే మొత్తం కూడా సప్లై చైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఆయనే లీడ్ చేశారనేది సిట్ అధికారులు భావించారు. దీనితో చీటింగ్, పబ్లిక్ ట్రస్ట్ దుర్వినియోగం చేసినట్లుగా కూడా సిట్ అధికారుల ఆరోపణలో పేర్కొనడం జరిగింది. అసలు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదు, చెప్పిన వాటికి కూడా సరైన సమాధానం కాదు అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి విచారణలో ఏ విధంగా జరిగి ఉండొచ్చు? అసలు మీరు ఏఆర్ డైరీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అలాగే ఏదైతే నెయ్యి ఉందో ఈ లడ్డూల తయారీలో వాడే నెయ్యి ఏదైతే ఉందో, అలాగే దేవుడికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించే వాటిలో వాడే నెయ్యి ఏదైతే ఉందో దాన్ని అంత తక్కువగా, ఆవు నెయ్యి అంత తక్కువకి రాదు కదా, అలాంటప్పుడు మీరు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు అనే విషయాన్ని అసలు మీరు ఇందులో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, టీటీడీ వ్యవహారాల్లో మీరెందుకు తలదోర్చాల్సి వచ్చింది, సప్లై చైన్ మీరెందుకు లీడ్ చేయాల్సి వచ్చింది, అలాగే మీకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు, లేదంటే అదే విధంగా మిమ్మల్ని మీతో ఇంకెవరెవరు మాట్లాడేవారు, మీకు ఎవరెవరితో లావాదేవీలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఎవరెవరు ఉన్నాయి, లేదంటే అందులో మీకేదన్నా ప్రయోజనం చేకూరిందా అనేది మొత్తం ఆధారాలతోనే సిట్ అధికారులు అతను విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే వీటన్నిటికీ కూడా దాటవేత సమాధానాలు అతను ఇవ్వటం కూడా జరిగింది. నాకు తెలియదు, మర్చిపోయే, గుర్తులేదనే సినిమా తరహాలో సమాధానాలు ఇవ్వటం జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీంతోనే సిట్ అధికారులు అతన్ని కాస్త సీరియస్ గా తీసుకుని ఇతన్ని అరెస్ట్ చేసి మరి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది సిట్ అధికారులు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది.
సో దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఏమైనా మాట్లాడారా అసలు? అంటే ఆయన్ని కూడా విచారిస్తారా దీంట్లో భాగంగా? ఎందుకంటే ఆయన పిఏగానే ఆల్మోస్ట్ గత 10 ఏళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. అవును, ఖచ్చితంగా ఈ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఆదేశాలు లేకుండా పిఏ జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అలాగే అటు ఏపీ భవన్ కు ప్రోటోకాల్ ఓఎస్డీగా కూడా ఢిల్లీలో ఇతను వ్యవహరించినట్టు చెప్తున్నారు. అంటే అక్కడి సంబంధాలనే ఇతను వాడుకుని టీటీడీకు అటు ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వారి నెయ్యిని కూడా ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కు. కాబట్టి ఖచ్చితంగా ఇది వైవి సుబ్బారెడ్డి కన్సర్న్ లోనే జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా సిట్ అధికారులు వ్యక్తం చేస్తారు సహజంగా. ఎందుకంటే ఈ సిట్ రాజకీయ పరంగా చూస్తే ఏదన్నా సమస్యలు వచ్చినా సరే చూసుకునేది వైవి సుబ్బారెడ్డి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో కూడా ఉన్నారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కూడా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. వైవి సుబ్బారెడ్డితో పాటుగా మరికొంతమంది అటు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళని కానీ లేదంటే అప్పుడు ఉన్న ఆలయ అధికారులను కూడా అవసరమైతే విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారంటే ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సిట్ అధికారులు అప్పన్నని. సో ఏంటి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దీంట్లో ఎవరెవరిని ఇంకా విచారిస్తారు? అదే ఇప్పుడు చెప్పినట్లుగానే వైవి సుబ్బారెడ్డితో పాటుగా ఎవరైతే ఉన్నారో అంటే టీటీడీ అధికారులు ఎవరైతే ఉన్నారో, అలాగే నగదు బదిలీ చేసిన వాళ్ళు కానీ, అలాగే ఈ నాణ్యతను పరిశీలించే వాళ్ళు కానీ. సాధారణంగా తిరుమల అనేది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ జరిగే వ్యవహారాలన్నిటికీ సంబంధించి అంటే ఆహారం కానీ, ఇప్పుడు అక్కడ పెట్టే నిత్యం జరిగే అన్నదానం విషయంలో కానీ, అలాగే ఈ లడ్డూ పోర్టు, ఈ బూందీ పోర్టు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు నాణ్యతకు సంబంధించి. అంటే దిగుమతి చేసుకునే శనగపిండి కానీ, లేదంటే కిస్మిస్లు కానీ, జీడిపప్పు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పాలు కానీ, అలాగే వాడు చక్కెర పొంగలి ఇవన్నీ తయారు చేసే విషయంలో ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నాణ్యత లేని నెయ్యి అనేది నిత్యం తయారు చేసే వాళ్ళకి, పరిశీలించే వాళ్ళకి స్పష్టంగా అర్థం అవుతూ ఉంటుంది. కానీ అలాంటిది కల్తీ నెయ్యి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళ మీద ఎవరి ప్రోద్బలం ఉంది అనే కీలక విషయాలు కూడా తెలియాలి అని అంటే మరి కొంతమందిని అయితే విచారించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా బాగా వినపడుతున్న థింగ్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి తెలియకుండా పిఏ ఎందుకు ఏ విషయం చేసినా ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తుంది, ఆయనకి చెప్తారు. కొన్ని పర్మిషన్ కావాలన్నా ఆయన సంతకాలే కావాల్సి ఉంటుంది, ఆయనే అప్పుడు దానికి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఇది తెలిసే పక్క ప్రణాళికతోనే జరిగింది, కావాలనే చేశారు అన్న ఒక వాదన ఒకటి వినిపిస్తుంటే ఈయన పిఏ ఎన్ని చేసినా ఖచ్చితంగా ఈయన దృష్టికి వెళ్లకుండా ఉంటుందా అనే క్వశ్చన్ కూడా ఒకటి వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకనంటే వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు లేకుండా అతను చేయదు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఎక్కడ కూడా సంతకం పెట్టారు, ఎందుకంటే ఈవోలు వాళ్ళే అధికారులే పెడతారు. ఆయన ఎందుకంటే ప్రభుత్వం నియమించిందంటే ప్రజలకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ తిరుమలలో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది పాలక మండలిలో నిర్ణయం తీసుకుని ఆయన ఆదేశాలు ఇవ్వటం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక మొత్తం నిర్ణయాలన్నీ తీసుకునేది నిర్ణయాల అమలుకు సంతకాలు చేసేది వంద ఈఓలు, ఐఏఎస్ అధికారులు, లేదంటే ఇతర అధికారులు ఎవరైతే ఉంటారో జేఈలు కానీ వీళ్ళే ఉంటారు, డిప్యూటీ ఈఓలు కానీ వాళ్ళే చేస్తూ ఉంటారు. కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ నెయ్యిని దిగుమతి చేసుకునే విషయంలో గతంలో కర్ణాటకకు సంబంధించిన నెయ్యి తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ ప్రముఖ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వాళ్ళని ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ రేటుకి ఇస్తున్నారనా, లేదంటే దశాబ్దాలుగా వాళ్ళే ఇవ్వటం జరుగుతూ వస్తుంది నందిని నెయ్యి. కాబట్టి ఆ నెయ్యి ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే వాళ్ళు ఏదన్నా కల్తీ ఉందనో లేదంటే ఎక్కువ రేటు ఉందని గుర్తించారా, ఒకవేళ తక్కువ రేటుకి ఇస్తే వీళ్ళు ఎంత క్వాలిటీలో నెయ్యి ఇస్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళు పరిశీలిస్తారు. వైవి సుబ్బారెడ్డి ఇవన్నీ తెలుసుకునే ఆదేశాలు కూడా ఇచ్చి ఉండాలి. కాబట్టి ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా కీలకం అనేది చాలా మంది అభిప్రాయం, అది సిట్ కూడా అభిప్రాయపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వెంకట్, చూస్తూ ఉన్నాము వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న 2014 నుంచి 2024 వరకు వైవి సుబ్బారెడ్డి దగ్గర ఆయన పిఏగా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన పిఏని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం.